చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకున్నది వినుడి. దున్నువాడు విత్తుటాకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలగొట్టునా, అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును, దాని అంచున మిరప మొలకలు మోయును కదా. అంటే ఇక్కడ చాలా మిస్టీరియస్ గా మాట్లాడుతున్నాడండి. ఫస్ట్ ఏం చెప్పాడంటే, సాతానుతో నిబంధన చేసుకోవద్దు. నల్ల దారాలు, తెల్ల దారాలు, పచ్చ దారాలు, ఎర్ర దారాలు, పూసలు, బిళ్ళలు ఇవన్నీ కట్టుకోవడం ద్వారా మరణం నా దగ్గరికి రాదు, వినాశనం నా మీదకి రాదు అని నువ్వు వాటితో నిబంధన చేసుకుంటున్నావు. కానీ అది జరగని పని. సాతాను అబద్ధీకుడు. విపత్తు వచ్చినప్పుడు, మరణం వచ్చినప్పుడు నిన్ను కొట్టుకొని పోతాడు. అప్పుడు పడుకోవడానికి మంచం సరిపోదు, పాతి పెట్టడానికి పాతాళం సరిపోదు. అలాగ నీ బ్రతుకు నాశనంలోనికి వెళ్తది. కాబట్టి నువ్వు భయపడి సియోనులో నాటబడిన మూలరాయి అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే ఆయన నిత్య నిబంధనతో నిన్ను లేవనెత్తుతాడు. అప్పుడు నువ్వు కలవర పడవు. ఇది నువ్వు చేయాల్సిన పని. అయితే ఎందుకు చేయాలండి? నేను ఎందుకు యేసుక్రీస్తుని ఇప్పుడు అర్జెంటుగా నమ్ముకోవాలా? ఎందుకు ఇప్పుడు నేను సాతానుతో చేసుకున్న నిబంధన నేను ఎందుకు వదిలేసేయాలా? అసలు ఎందుకు చేయాలి అన్నీ? నా బతుకు నేను బతికేస్తాను కదా, నా ఇష్టం కదా అని నువ్వు అనుకుంటావేమో. కాబట్టి నేను ఒక దర్శనం చూశాను, నేను ఒక స్వరం విన్నానని యెషయా చెప్తున్నాడు. ఆ స్వరం ఏం చెప్తుందంటే, భూలోకం మీదకి సమూల నాశనం వస్తుంది, సర్వనాశనం వచ్చేస్తుంది. ఆ సర్వనాశనంలో మీరు కొట్టుకొని పోతారు. సాతాను నిబంధనలు మిమ్మల్ని ఆపవు, క్రీస్తు మాత్రమే మిమ్మల్ని ఆపగలడు అని ప్రవచనాత్మకంగా చెప్తున్నమాట. ఇది కేవలము అప్పుడున్న ఇశ్రాయేలీలకి, యూదులకి, ఎఫ్రాయిములకి మాత్రమే కాదు, కానీ ఇప్పుడు కూడా దేవుడు ఈ ప్రవచనం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం అంత్యదినాలలో ఉన్నాము కాబట్టి అంత్యదినాల్లో ఉపద్రవాలు వస్తాయి. చూడండి, అంత బాగా ఉన్న హాలీవుడ్ కాస్త ఒక్క నిమిషంలో 2 రోజుల్లో మొత్తం స్మాష్ అయిపోయింది. మంచిగా ఉన్న పట్టణాలన్నీ కూడా భూకంపంలో పాతిపెట్టబడుతున్నాయి. బాగా ఉన్న పట్టణాలన్నీ కూడా ఒక్క మిసైల్ వచ్చి పడగానే అటు గాజాలో కానీ, ఇటు యెరూషలేములో, ఇశ్రాయిల్లో కానీ చాలా పట్టణాలు నాశనం అయిపోతున్నాయి. అంటే నాశనము భూలోకం అంతా కూడా సంచరిస్తుంది. కొన్ని చోట్ల కరువుల్లాగా, కొన్ని చోట్ల విపత్తుల్లాగా, కొన్ని చోట్ల యుద్ధాలలాగా, కొన్ని చోట్ల కరువు కాటకాలు, ఇట్లాంటి పరిస్థితుల్లాగా ప్రతి ఒక్క చోట వినాశనము తటస్థిస్తున్నప్పుడు నాకేమీ కాదులే, నేను బాగుంటానులే అనుకోవడానికి లేదు. భూలోకం మీదకి నాశనము ప్రకటింపబడింది అని ప్రకటన గ్రంథములో కూడా యెషయా ఎలాగైతే చెప్పాడో, ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాన్ గారు కూడా అలాగే చెప్పారు. సో ఆయన ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు, అంత్యదినాల్లో విపత్తులు వస్తాయి, నాశనం వస్తుంది. కాబట్టి అంత్యదినాలలో వచ్చే ఈ విపత్తుల్లో, ఈ నాశనములో మనము కాపాడబడాలంటే సాతానుతో, దారాలతో, పూసలతో, బిళ్ళలతో చేసుకునే నిబంధన మిమ్మల్ని కాపాడదు. సియోనులో నాటబడిన యేసుక్రీస్తు ద్వారానే మీరు నాటబడతారు అని చెబుతూ ఇంకో మాట ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు భూమి దున్నబడుతుందా, ఎప్పుడు మట్టి పిల్లలు పగలగొట్టబడతాయా, ఎప్పుడు కూడా బండరాలు పగలగొట్టబడతాయా? కాదు కదా. భూమి దున్నిన తర్వాత మంచిగా విత్తనాలు వేస్తాం కదా. ఈ యొక్క పిల్లలన్నీ పగలగొట్టిన తర్వాత మంచిగా గోధుమ గింజలు, తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అన్నీ వేసి మనం పండిస్తాం కదా. దేవుడు కూడా అలానే చేస్తాడు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు పగలగొట్టిన తర్వాత, అంటే యెరూషలేము మీదకి ఉపద్రవము వచ్చిన తర్వాత, యూదా మీదకి, ఎఫ్రాయిము మీదకి ఉపద్రవం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? మరలా విత్తనాలు నాటబడి కట్టబడినట్టుగా వాళ్ళు కట్టబడతారు. అంటే శ్రమకాలము దున్నబడము, శ్రమకాలము మట్టి పిల్లలు పగలగొట్టినట్టుగా విత్తనాలేసి జీలకర్ర, గోధుమ పండించడము, మరలా వీళ్ళు రీస్టోరేషన్ అవ్వడం లాగా. అంటే ఇశ్రాయేలు వారి మీదకి, ఎఫ్రాయిము మీదకి ఒక గొప్ప ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు భూమి దున్నినట్టు, మట్టి పిల్లలు పగలగొట్టినట్టు వాళ్ళు అవుతారు. కానీ దేవుడు ఎప్పుడు అలాగే చేయడు. దాని వెంటనే మళ్ళీ విత్తనాలు నాటి పంటను పండించినట్టుగా మళ్ళీ వాళ్ళను లేవనెత్తుతాడు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మరి నూతన నిబంధన కాలంలో కూడా అంత్యదినాలలో వచ్చే శ్రమలు ఉన్నాయి. ఈ అంత్యదినాలలో వచ్చే శ్రమలు ఎప్పుడు ఉంటాయి? కంటిన్యూస్గా ఉంటాయా? కాదు. కొంతకాలం నిర్ణయించబడింది, 7 సంవత్సరాలని నిర్ణయించబడింది. ఆ కేవలం 7 సంవత్సరాలే కాదు, బూరలు, పాత్రలు, ముద్రలు ఇవన్నీ కూడా చాలా ఒక ఎక్స్టెన్సివ్ కాలములో ఉంటాయి. సాతాను సంబంధమైనవి అంటే యాంటీక్రైస్ట్ సంబంధమైనవి 7 సంవత్సరాలు అయితే, ముద్రల నుంచి వచ్చే శ్రమలు ఉన్నాయి, బూరల నుంచి వచ్చే శ్రమలు ఉన్నాయి, యాంటీక్రైస్ట్ నుంచి వచ్చే శ్రమలు 7 సంవత్సరాలు ఉన్నాయి, మళ్ళీ పాత్రల నుంచి వచ్చే శ్రమలు ఉన్నాయి. ఇవన్నీ కలిసి కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు, 1000 సంవత్సరాలు కావచ్చు, వి డు నాట్ నో. కేవలం అంత్యదినాల శ్రమలు అంటే ఉట్టి 7 ఏళ్ల శ్రమలే అనుకోవద్దండి. అంత్యదినాల శ్రమలు 7 సంవత్సరాలు యాంటీక్రైస్ట్కి ఇవ్వబడ్డాయి. మరి బుద్రల సంగతి ఏంటి? అది కూడా శ్రమలే కదా. మరి బూరల సంగతి ఏంటి? అది కూడా శ్రమలే కదా. మిడతలు ఇవన్నీ వస్తాయి, అవి కూడా శ్రమలే కదా. అంటే ఇట్స్ ఎక్స్టెన్సివ్ పీరియడ్ ఆఫ్
శ్రమలు మనకు నూతన నిబంధన కాలంలో ఈ ఎక్స్టెన్సివ్ పీరియడ్ ఆఫ్ శ్రమలు అన్నీ అయిపోయిన తర్వాత మరలా నూతన నిబంధన కాలంలో ఉన్న భక్తుల జీవితాలు కట్టబడతాయి. ఎక్కడ కట్టబడతాయి? యేసుక్రీస్తు ఓలివ కొండ మీదకి అడుగు పెట్టి 1000 ఏళ్ల పరిపాలన మొదలుపెట్టినప్పుడు మన ఈ శ్రమలన్నీ, పెళ్లగించబడిన శ్రమలు, దున్నబడిన శ్రమలన్నీ కూడా మరలా మనము కట్టబడి ఒక పంట పొలములాగా మనము ఆశీర్వదించబడతాము. ఆమేన్, హల్లెలూయా. అదే రకంగా పాత నిబంధన కాలంలో కూడా బబులోను రాజు వెనకాల పనిచేసిన యాంటిక్రైస్ట్ స్పిరిట్ అన్నమాట. బబులోను రాజు ద్వారా ఎఫ్రాయిము, సిరియను రాజుల ద్వారా యెరూషలేము ఇవన్నీ కూడా పగలగొట్టబడి దున్నబడిన తర్వాత మరలా వాళ్ళు కట్టబడతారు. అందుకే ఏమంటున్నాడంటే, ఎప్పుడు దున్నుతావేంటి, ఎప్పుడు పగలగొడతావేంటి, పంట పొలం పండించమా మనము అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఈ శ్రమలు ఉండవు, ఖచ్చితంగా పంట పండించినట్టుగా ఎఫ్రాయిము మరలా ఆశీర్వదింపబడుతుంది, మరలా రీస్టోరేషన్ జరుగుతుంది. ఆమేన్, గాట్ ఇట్. సో అలాగే చెప్తున్నాడు. సో కాబట్టి ఇది పాత నిబంధన శ్రమలకు మాత్రమే కాదు కానీ నూతన నిబంధన శ్రమలకు కూడా అన్వయిస్తున్న సబ్జెక్ట్ ఇది. 26వ వచనంలో, వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పియున్నాడు, ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నూర్చడు, బండి చక్రములను జీలకర్ర నడిపింపడు, కానీ కర్ర చేత నల్ల జీలకర్రను, చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతను బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు, దాని నలుపడు గదా. జనులు సైన్యములకు అధిపతియగు యెహోవా చేత దాని నేర్చుకొందురు, ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర వచ్చింది కదా, ఇప్పుడు జీలకర్రను పండించిన తర్వాత దాని మీద ట్రాక్టర్లు నడిపితే జీలకర్ర ఏమవుతుంది? జీలకర్ర పొడి అవుతుంది కూరల్లో వేసుకోవడానికి. సో కాబట్టి జీలకర్రను మనము దూలించాలి అంటే దాన్ని కర్రతో కొడితే జీలకర్ర వచ్చేస్తుంది, మనకి చువ్వతో కొడితే జీలకర్ర వచ్చేస్తుంది. జీలకర్ర మీద ట్రాక్టర్లు, గుర్రాలు, రథాలు నడిపించరు. కానీ గోధుమలను దూలించాలంటే దాని మీద నుంచి కొన్ని బలమైన గుర్రాలని, రథాలని నడిపిస్తారు, అప్పుడు గోధుమలు మనకు బయటకు వస్తాయి. సో కాబట్టి దేవునికి కూడా తెలుసు, బలహీనమైన వాళ్ళ మీద ట్రాక్టర్లు ఎక్కించాడు, జస్ట్ చువ్వతో కొడతాడు. కొంచెం బలంగా ఉన్న వాళ్ళ మీద కొంచెం బలమైనవి నడిపిస్తాడు. కానీ ఫైనల్గా 24 గంటలు దూలించి 24 గంటలు కొట్టి అలాగే చేయరు కదా. గోధుమలు తీసుకుపోయి గానుగల్లో, జీలకర్రలను తీసుకుపోయి వాటి పాత్రల్లో దాచిపెడతారు కదా. అలాగే దేవుడు కూడా బలహీనమైన వారి మీదకి కొన్ని బలహీనమైన శ్రమల చేత వాళ్ళను బలపరుస్తాడు. గోధుమల్లాగా శ్రేష్టంగా బలంగా ఉన్న వాళ్ళ మీదకి కొంచెం బలమైన శ్రమల ద్వారా దేవుడు నడిపించి ఫైనల్గా వాళ్ళని గానుగల్లో చేర్చి స్థిరపరుస్తాడు. అంటే శ్రమ తర్వాత ఒక ఆదరణ ఉంటుంది, శ్రమ తర్వాత ఒక సమకూర్పు ఉంటుంది. శ్రమ అనేది 24 గంటలు ఉండదు, శ్రమ అనేది కంటిన్యూస్గా ముందుకు జరగదు. శ్రమ అనేది కొంతకాలం వరకు మాత్రమే నిర్ణయించబడింది. రాబోయే మహిమకు మనల్ని సిద్ధపరచడానికి శ్రమ మనకి ఏర్పాటు చేయబడింది అని చెబుతూ ఈ మాటలన్నీ కూడా జీలకర్రను దూలిపడము, గోధుమలని ఆడించడము, ఈ అన్ని మాటలు కూడా యెషయా ప్రవక్త చెప్తున్నాడు. గాట్ ఇట్. సో కాబట్టి ఇశ్రాయేలు మీదకి, ఎఫ్రాయిము మీదకి శ్రమ వచ్చింది. దాని తర్వాత పంట పొలం లాగా వాళ్ళు స్థిరపరచబడతారు. స్థిరపరచబడిన తర్వాత వాళ్ళకి మరలా కొన్ని శ్రమలు వచ్చి జీలకర్రను ఆడించినట్టు, గోధుమలను పొట్టు దులిపినట్టుగా కొంత శ్రమలు వస్తాయి. మరలా దాని తర్వాత వాళ్ళు గానుగల్లో చేర్చబడి వాళ్ళు ఆదరింపబడతారు. ఎగ్జాక్ట్లీ అలాగనే మన జీవితాలు కూడా ఒక భయంకరమైన శ్రమ చేత అల్లాడించబడినట్లుగా, దున్నబడినట్లుగా, మట్టి పిల్లలు పగలగొట్టినట్టుగా మన జీవితాలు అయినప్పటికీ నిరంతరం అంత భయంకరమైన శ్రమ మన జీవితంలో ఉండదు. ఒక పంట పొలాన్ని పండించినట్టుగా మరలా మన జీవితాలు చిగురించి మరలా మన జీవితాలు పండించబడతాయి. ఆ పండించబడిన తర్వాత ఆహా ఓహో నాకు అంత ఆనందమే అని మనం అనుకోవడానికి లేదు. ఒక్కొక్కసారి చిన్న చిన్న శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమలు ఎలాగుంటాయి? గోధుమల నుంచి మట్టిని దులిపినట్టుగా, గోధుమల నుంచి దుమ్మును దులిపినట్టుగా, గోధుమల నుంచి పొట్టును ఊడదీసినట్టుగా కొన్ని శ్రమలు వస్తాయి. మళ్ళా వెంటనే మనల్ని గానుగల్లో చేర్చినట్టుగా గొప్ప ఆదరణ వస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్పాడంటే యెషయా ప్రవక్త ద్వారా, ఒక శ్రమ తర్వాత ఖచ్చితమైన ఆదరణ, ఒక శ్రమ తర్వాత ఖచ్చితమైన సమకూర్పు. ఎప్పుడూ మనము సాతానుతో, దారాలతో, తీగలతో నిబంధన చేసుకుంటే కాదు, సియోనులో ఉన్న మూలరాయితో మనం నిబంధన చేసుకుంటేనే
శ్రమ తర్వాత సమకూర్పు, శ్రమ తర్వాత మహిమ వస్తుంది. కాబట్టి ఎఫ్రాయిము వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు సాతానుతో నిబంధన చేసుకున్నారు, కొట్టుకొని పోతారు శ్రమలు వచ్చినప్పుడు. కానీ సియోనులో ఉన్న యేసుక్రీస్తు నిబంధన చేసుకోండి, శ్రమ తర్వాత సమకూర్చబడతాడు, శ్రమ తర్వాత గానుగల్లో చేర్చబడినట్టుగా గొప్పగా ఆశీర్వదింపబడతారు. కాబట్టే క్రీస్తును అంగీకరించి మీరు బలపరచబడండి. సైన్యములకు అధిపతియగు యెహోవాను ఆశ్రయిస్తే మీకు ఆదరణ, విడుదల అని చెప్తున్నాడు. గాట్ ఇట్. సో కాబట్టి మనము దేవుని యందు విశ్వాసం ఉంచి, మనము దేవుని యందు నమ్మిక ఉంచి, లోక సంబంధంగా చెప్పేది ఆ తాయెత్తు కట్టుకో, ఆ పూస కట్టుకో, ఆ తీగ కట్టుకో, ఆ బిల్ల కట్టుకో, ఆ ఇంటి ముందల ఈ ముగ్గయి, గడపకు ఆ ఎర్ర రంగు, పచ్చ రంగు పుయ్యి, ఇవన్నీ అవుతాయంటే ఇవి జరిగే పనులు కాదు. అవి మోసపూరితమైన నిబంధనలు, అవి సాతానుతో చేసుకున్న నిబంధనలు. వాడు మాయగాడు కాబట్టి అవి నిలబెట్టడు. క్రీస్తుతో చేసుకున్న యేసుక్రీస్తు రక్తముతో కూడిన నిబంధన మనల్ని నిరంతరము నిలబెడుతుంది. కాబట్టి చాలామంది క్రైస్తవులు ఇటు యేసేని నమ్ముతారు, ఇటు సాతానుతో నిబంధన చేసుకుంటారు. ఇటు యేసుక్రీస్తు సంఘానికి వెళ్తారు, అటు పూసలు, దారాలు, నల్లదారాలు ఇవన్నీ కూడా కట్టుకుంటారు. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోవాలా, మిమ్మల్ని కాపాడేది నల్లదారమా, యేసుక్రీస్తు రక్తమా? కాపాడేది ఆ పూస, యేసుక్రీస్తు యొక్క రక్షణనా? కాపాడేది ఆ బిల్లనా, లేకపోతే యేసుక్రీస్తు మీ కొరకు చేసిన సిలువ త్యాగమా? ఏది మిమ్మల్ని కాపాడుతుంది అని మీరు ఆలోచించుకోవాలి, నిర్ణయించుకోవాలి. వాక్యం ఏం చెప్తుందంటే, ఆ పూసలు, దారాలు, బిల్లలు చేసే నిబంధన వ్యర్థమైన నిబంధన, కానీ యేసుక్రీస్తుతో చేసిన నిబంధన స్థిరమైన నిబంధన. క్రీస్తులో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పటికీ మనము లేవనెత్తబడతాం. క్రీస్తులో ఉన్నప్పుడు బాధలు వచ్చినప్పటికీ మనం మహిమలోనికి ముందుకెళ్తామని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసయ్య యందు నమ్మిక ఉంచి నిత్య నిబంధన చేసుకొని మనము మన కుటుంబాలందరూ కూడా స్థిరపరచబడదాం. ఆమేన్. హల్లెలూయా. వినండి ఈ వాక్యం 2-3 సార్లు. చాలామంది ఉంటారు ఇలాగ సాతానుతో నిబంధన చేసుకునే వాళ్ళను. వాళ్ళతో మీరు మాట్లాడి, వాళ్ళతో వాక్యము నేర్పించి, ఆ నిబంధనలో నుంచి, వ్యర్థమైన నిబంధనలో నుంచి వాళ్ళని బయటికి తీసి స్థిరమైన నిబంధనలోనికి రండి. ఒకవేళ మీరే ఇలాంటి పరిస్థితిలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాడు. అలాంటి వాటి నుంచి బయటికి వచ్చి క్రీస్తుతో మీరు నిబంధన చేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు స్తోత్రం, వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వ్యర్థమైన నిబంధనల నుంచి మేము బయటికి వచ్చి నీతో నిబంధన చేసుకొని ముందుకెళ్ళులాగున, అయ్యా తండ్రి, నీ వాక్య సంబంధమైన నిబంధనతో మేము ముందుకెళ్ళులాగున నీ కృపా కనికరములు కుమ్మరించమని, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు జరిగించమని, అయ్యా తండ్రి, విడుదల, మా కుటుంబాలకు విడుదల, వ్యర్థమైన నిబంధనలతో విడుదల, ఆ యొక్క మంత్రగాళ్ళతో విడుదల, అయ్యా ఆ తంత్రగాళ్ళతో విడుదల, అవును తండ్రి, వాళ్ళతో చేసిన నిబంధనతో విడుదల, మాయా సంబంధమైన నిబంధనలతో విడుదల. యేసు నామములో, యేసుక్రీస్తు రక్తముతోనే నిత్య నిబంధన చేసుకొని ముందుకెళ్ళులాగున కృపదయ యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.